జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ రచ్చరచ్చగా మారింది. పార్టీ మారిన మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కౌన్సిల్లో ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. మేయర్ పోడియం చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ రచ్చరచ్చగా మారింది. పార్టీ మారిన మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కౌన్సిల్లో ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. మేయర్ పోడియం చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ రచ్చరచ్చగా మారింది. పార్టీ మారిన మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కౌన్సిల్లో ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. మేయర్ పోడియం చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రవణ్ మనతో జాయిన్ అవుతున్నారు. శ్రవణ్, ఏం జరుగుతోంది జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో? ప్రధాన కార్యాలయంలో 9వ సర్వసభ్య సమావేశం ప్రారంభమైన 15 నిమిషాలకే వాయిదా పడింది. మొదటగా బీఆర్ఎస్ ప్లాన్ చేసుకున్నట్టుగానే కౌన్సిల్ సమావేశం స్టార్ట్ అయిన మొదట్లోనే మీరు పార్టీ ఫిరాయించారు, పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్ ప్రోత్సహిస్తుంది అనేటువంటి ప్లకార్డులతో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. కొంత గందరగోళం నెలకొనడంతో 15 నిమిషాల పాటు వాయిదా పడింది. ఒకసారి మనం ఒక స్క్రీన్ చూడొచ్చు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి కౌన్సిల్ సమావేశం అది. మేయర్ మళ్ళీ తిరిగి ప్రారంభమైన తర్వాత మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు అవి మనం చూడొచ్చు. చాలా ఇబ్బందికరంగా పరిస్థితి ఉంది, చాలా షేమ్ఫుల్. మీ దగ్గర సబ్జెక్ట్ లేదు కాబట్టే ఇట్లాంటి ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని మేయర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాదాపుగా 4 నెలల తర్వాత మళ్ళీ జరుగుతున్నటువంటి కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యల కేంద్ర బిందువుగా కౌన్సిల్ సమావేశం జరుగుతుంది అని కార్పొరేటర్లు, మేయర్తో పాటు అందరూ నిన్నటి వరకు చెప్పే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా చాలామంది ప్రజల సమస్యలు చర్చించేందుకు కౌన్సిల్ని వేదికగా చేసుకుంటామనేటువంటి అంశాన్ని చెప్పారు. కానీ స్టార్ట్ అయిన మొదటనే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఈ కౌన్సిల్ సమావేశానికి వచ్చారు. నిన్న ఆయన ఇన్స్ట్రక్ట్ చేసినట్టుగానే కార్పొరేటర్లు అందరూ మేయర్ తన చైర్లోకి రాగానే వారందరూ కూడా ప్లకార్డులతో నినాదాలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. బేసిక్గా కౌన్సిల్ సమావేశంలోకి ఏ కార్పొరేటర్ని కూడా ప్లకార్డులు కానీ ఇతర ఏ వస్తువులు కానీ అనుమతించారు. మరి బీఆర్ఎస్ కార్పొరేటర్ లోపలికి ఎట్లా తీసుకెళ్లారు అనేటువంటి అంశం కూడా చూడాల్సి ఉంది. పోలీసులు ఉన్నారు, మార్షల్స్ ఉన్నారు. వాళ్ళందరూ పూర్తి స్థాయిలో గతంలో బీజేపీ కార్పొరేటర్లు కానీ కాంగ్రెస్ కార్పొరేటర్లు కానీ వాళ్ళతో తీసుకొచ్చినటువంటి ఒక ప్లకార్డు కానీ ఒక పెన్ను కానీ ఇతర ఏవి కూడా అంటే ఒక పేపర్ కానీ పెద్ద మొత్తంలో ఉన్న పేపర్ కానీ లేకపోతే వేరే దుస్తులతో వచ్చినటువంటి కానీ లేదా ఇతర పరికరాలు కానీ ఏవి కూడా లోపలికి తీసుకెళ్ళనివ్వలేదు. ఇవాళ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డులు అన్ని కూడా లోపలికి తీసుకెళ్లి అవన్నీ చూపుతూ నినాదాలు చేశారు. మేయర్ని ఉద్దేశిస్తూ, కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు అందరూ కూడా నినాదాలు చేశారు. మరి కాసేపట్లో బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ ఈటల రాజేందర్ ఈ కౌన్సిల్ సమావేశానికి రానున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఏ విధంగా జరగబోతుంది అంటే వీళ్ళందరూ చాలా సీనియర్ పొలిటీషియన్స్, అసెంబ్లీలో ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్లో ఉన్నారు, మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం వాళ్ళకు ఉంది. మరి కార్పొరేటర్లు చేస్తున్నటువంటి గందరగోళాన్ని కొంత సర్దుమణికి అంటే నార్మల్ చేసి మళ్ళా యథావిధిగా కొనసాగించే విధంగా చూస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. ప్రజా సమస్యలు మరి చర్చకి ఈసారన్నా జరుగుతాలే అన్నది మళ్ళా ప్రశ్నగానే కనిపిస్తూ ఉంది. గడిచినటువంటి 8 కౌన్సిల్ సమావేశంలో ఏ ఒక్క కౌన్సిల్ సమావేశంలో కూడా ప్రజా సమస్యలపైన చర్చ జరగలేదు. మళ్ళీ ఇవాళ ప్రజా సమస్యల మీద చర్చ చేస్తామనేటువంటి అంశం చెప్పినప్పటికీ కూడా ఇప్పటివరకు అయితే ఆ దాఖలాలు కనిపించలేదు. మళ్ళీ 15 నిమిషాలు వాయిదా వేసిన తర్వాత తిరిగి కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. మరి కాసేపట్లో సీనియర్ నాయకులు ఇంకా చాలా ఎక్స్ అఫీషియో మెంబర్స్ రావాల్సి ఉంది. ఈటల రాజేందర్తో పాటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఇంకొంతమంది ఎమ్మెల్యేలు కౌన్సిల్ సమావేశానికి రాబోతున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత కౌన్సిల్ ఏమన్నా గాడిన పడుతుందా, ప్రజా సమస్యల మీద ఏమైనా చర్చకి ఆస్కారం ఉందా అనేది మరి కాసేపట్లో మనం చూడాల్సి ఉంది. శ్రవణ్, థ్యాంక్ యూ.
జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ రచ్చరచ్చగా మారింది. పార్టీ మారిన మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కౌన్సిల్లో ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. మేయర్ పోడియం చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.